Hey guys, welcome to my channel. ఈ రోజు రెసిపీ యమ్మీ అండ్ టేస్టీ టొమాటో అండ్ కోకోనట్ చట్నీ. ఈ చట్నీ దేంతో అయినా సరే దోశ, ఇడ్లీ, రోటీ, చపాతీ దేంతో అయినా సరే చాలా బాగుంటుంది అండ్ ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మరి స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ మీకు నచ్చితే ఈ రెసిపీ తప్పకుండా లైక్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. సో ఈ చట్నీ కోసం ఫస్ట్ మనం ఒక కోకోనట్ హాఫ్లో హాఫ్ 1/4 ఇలా గ్రేట్ చేసి ఒక బౌల్తో తీసేసుకుందాం. అండ్ క్యాష్యూ నట్స్ ఇక్కడ ఒక 10 అండ్ ఈ టేబుల్ స్పూన్తో ఒక 1 టేబుల్ స్పూన్ సాఫ్ అండ్ 2 టేబుల్ స్పూన్ ధనియా అండ్ అలాగే 2 టేబుల్ స్పూన్ పుట్నాల పప్పు ఇవన్నీ డ్రై రోస్ట్ చేసేసుకుందాం. ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఒక 3 అండ్ అలాగే గార్లిక్ క్లోవ్స్ ఒక 7 or 8 తీసుకోండి. చిన్న సిన్నమన్ స్టిక్ ఆనియన్స్ ఫ్రై కోసం అండ్ అలాగే గార్నిషింగ్ కోసం కొత్తిమీర. అండ్ ఇక్కడ నేను టొమాటోస్ ఈ సైజు టొమాటో ఒక 5 to 6 తీసుకున్నాను. అవి మనం చిన్నగా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని రెడీ చేసుకుందాం. ఇప్పుడు ఒక గిన్నెలో డ్రై రోస్ట్ కోసం ఇవన్నీ వేసేసి ఆయిల్ వేయకుండా జస్ట్ డ్రై రోస్ట్ అలా చేసేద్దాం మంచి అరోమా వచ్చేంత వరకు. ఇప్పుడు ఇలా ఫ్రై అయిపోయాయి కదా, సో ఇవి ఒక గిన్నెలో తీసి చల్లారనిచ్చేద్దాము. మళ్ళీ అదే గిన్నెలో కొంచెం గ్రౌండ్నట్ ఆయిల్ తీసుకుంటున్నాను. ఇక్కడ కొద్దిగా ఆయిల్ చాలు. ఇందులో ఆవాలు కొద్దిగా అండ్ అలాగే జీలకర్ర ఇవి తీసుకొని కొంచెం ఫ్రై అయ్యాక దాన్ని కరివేపాకు కూడా వేసుకుందాము. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సిన్నమన్ స్టిక్ అండ్ అలాగే ఆనియన్స్ ఈ రెండు కూడా వేసి బాగా కాసేపు ఫ్రై అవ్వనిద్దాము. ఈ చిట్కా మనందరికీ తెలిసిందే. బాగా ఫ్రై అవ్వాలంటే కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకున్నామంటే తొందరగా ఫ్రై అవుతుంది, బాగా మగ్గిపోతాయి కూడా ఉల్లిపాయలు. సో ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఇవి వేసేసి ఇందులోనే వెల్లుల్లి రెబ్బలు అండ్ అలాగే పచ్చిమిరపకాయలు ఒక 3 చిదిపేసి ఇలా వేసేసుకోండి. ఇది ఫస్ట్ పొడిగా గ్రైండ్ చేసుకుందాము. ఇలా పొడిగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఆ కోకోనట్ ఏదైతే గ్రేట్ చేసి ఉంచామో అది యాడ్ చేసేసుకుందాం. అది యాడ్ చేసుకుని కొంచెం వాటర్ కూడా వేసుకుందాం మనకు ముద్దగా రావడానికి. ఇది ఇప్పుడు బాగా గ్రైండ్ చేసుకుని ఫైన్ పేస్ట్లా రెడీ చేసేసుకుందాం. సో ఈలోగా ఉల్లిపాయలు కూడా మనకి వేగిపోయాయి కదా కొంతవరకు. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు అండ్ కొంచెం కారం వేసుకుందాము. ఇక్కడ ఓన్లీ 1 teaspoon తీసుకుంటున్నాం. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు తీసుకున్నాను కదా 3, లాస్ట్లో సరిపోకపోతే మళ్ళీ కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ బాగా మిక్స్ చేసి ఇంకాసేపు ఆ పచ్చిదనం పోయేంత వరకు కొంచెం ఫ్రై చేసుకుందాం. సో ఇప్పుడు ఇలా ఫ్రై అయిపోయి కదా బాగా. ఇప్పుడు టొమాటోస్ మనం ఆల్రెడీ కట్ చేసి ఉంచుకున్న టొమాటోస్ ఇందులో యాడ్ చేసేద్దాం. యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇంకేమీ వేయొద్దు. ఇందులో ఆల్రెడీ అన్నీ వేసాం కదా, కాసేపు ఇలా బాగా కలిపేసి మూత పెట్టి వదిలేద్దాం. టొమాటోస్ బాగా మగ్గేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మూత పెట్టి వదిలేయండి. సో కొబ్బరి వేసిన తర్వాత గ్రైండ్ చేసుకుందాం కదా, ఇప్పుడు ఈ పేస్ట్ ఇలా రెడీ అయిపోయింది. సో టొమాటోస్ ఒకసారి మళ్ళీ మూత తీసి మగ్గే లేదో ఒక్కసారి చూసుకొని ఇలా గెరిటితోనే మనం మ్యాష్ చేసుకుందాం అనుకోండి ఇంకా బాగా అవుతాయి దగ్గరగా. సో ఒకసారి ఇలా అంతా మ్యాష్ చేసుకుని మళ్ళీ మూత పెట్టి వదిలేద్దాం కాసేపు. 10 minutes అయింది. ఒకసారి మూత తీసి చూద్దాము. బాగా వచ్చాయి కదా, సో బాగా మగ్గిపోయి ఇంకొకసారి ఇలా మ్యాష్ చేసేసుకొని బాగా అప్పుడు ఈ పేస్ట్ మనం రెడీ చేసుకుందాం కదా కోకోనట్ పేస్ట్, అది యాడ్ చేసేసుకుందాం. యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఈ టొమాటో కర్రీ అనొచ్చు, పచ్చడి అనొచ్చు, ఇది అన్నంలో కూడా చాలా బాగుంటుంది. అండ్ మెయిన్ దోశ, ఇడ్లీ దేనిలోకైనా సరే బాగుంటుంది. ఇలా మనం ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసి వదిలేసామంటే బాటిల్లో కనీసం ఒక 15-20 days అయినా హ్యాపీగా వాడుకోవచ్చు. అండ్ ఇప్పుడు అదే గ్రైండర్లో కొద్దిగా వాటర్ తీసుకుని ఆ వాటర్ ఇందులో యాడ్ చేస్తున్నాను. కొంచెం మనకి లిక్విడీగా వస్తే అది ఇంకొంచెం బాయిల్ అయ్యి బాగా దగ్గరగా అయితే ఇంకా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు దీన్ని ఇలా కాసేపు మరగనిద్దాం. సాల్ట్ ఒకసారి చూసుకోండి, ఎందుకంటే స్టార్టింగ్లో తక్కువగానే వేసాను కదా, సో కొంచెం ఇంకొక 2 teaspoon యాడ్ చేస్తున్నాను ఇప్పుడు. అలాగే కారం కూడా కొంచెం వేసుకుందాము. అన్నీ మిక్స్ చేసి కాసేపు వదిలేద్దాం. సో ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం ఎలా వచ్చిందో. దగ్గరగా బాగా అయింది కదా, కన్సిస్టెన్సీ కూడా మనకు కరెక్ట్గా బాగా వచ్చింది. సో ఒకసారి ఇలా అంతా మిక్స్ చేసుకొని ఇంకా అయిపోయింది. ఇప్పుడు ఆఫ్ చేసే ముందు ఒక 2 tablespoon పెరుగు ఇందులో యాడ్ చేసుకుందాము. ఎప్పుడైనా పెరుగు వేసేటప్పుడు సిమ్లోనే పెట్టి వేసుకొని బాగా మిక్స్ చేశాక హైలో పెట్టుకోండి. సో ఇప్పుడు ఇంకా అయిపోయింది కదా రెడీ. ఇప్పుడు ఇంకా ఆఫ్ చేసే ముందు కొరియండర్ లీవ్స్ కొద్దిగా గార్నిష్ చేసుకుని ఆఫ్ చేసేసి మూత పెట్టేసి వదిలేద్దాం.
సో ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ టైం. ఒక బౌల్లోకి తీసేసుకుందాము. క్యాష్యూ నట్స్ వేసాం కదా, క్యాష్యూ నట్స్ ఫ్లేవర్ అండ్ సాంఫ్ ఫ్లేవర్ సంథింగ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో మరి మీకు నచ్చింది అనుకుంటా, తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో అనేది కామెంట్ చేయండి. సో మరిన్ని వెరైటీ ఆఫ్ రెసిపీస్తో మీ ముందుంటా. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ అలాగే బెల్ ఐకన్ ప్రెస్ చేశారంటే యూ విల్ గెట్ ఆల్ మై లేటెస్ట్ నోటిఫికేషన్స్. అండ్ లైక్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అంటిల్ మై నెక్స్ట్ వీడియో, టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. దిస్ ఇస్ ఉషా సైనింగ్ ఆఫ్ ఫర్ నౌ. బాయ్.